హలో, నా పేరు శ్రావ్య. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా తిరుపతి బ్లాగ్ తీసిన వరకు పెట్టాలని అనుకుంటున్నాను. ప్లస్ ఒక బ్రదర్ కూడా నన్ను కమెంట్లో అడిగారు, మీ గుండు వీడియో పూర్తిగా పెట్టండి అని. మొత్తం అయితే షూట్ చేయలేదండి, చేసిన వరకు పెడుతున్నాను, చూడండి. నాకు ఇద్దరు కిడ్స్ అండి. ప్రజెంట్ అయితే మా చిన్నబాబు మా పేరెంట్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళు వరంగల్లో ఉన్నారు. వాళ్ళు వరంగల్లో నుంచి కార్లో వస్తున్నారు. మేము వైజాగ్ నుండి ట్రైన్లో వెళ్తున్నాం. ఇక్కడ మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి డాడీ వస్తా అని చెప్పారు. సో డాడీ కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా తిరుపతి నాకు మొక్కు అంటే నా కిడ్స్ కోసం నేను అనుకున్నాను. నాకు అనుకున్నాక తెలిసింది ఆడవాళ్ళు ఎంటికలు ఇవ్వకూడదు తిరుపతిలో అని. బట్ ఇంకా నేను కిడ్స్ విషయంలో అనుకున్నాను కాబట్టి ఎవరు చెప్పినా వినాలనుకోలేదు. నెక్స్ట్ టైం నుంచి నేను ఖచ్చితంగా మొక్కుకోను అని అనుకున్నాను. ఇంకొక మొక్కు ఉంది, అది కూడా అయిపోయాక ఇంకోసారి ఎప్పుడు మొక్కుకోను. రైల్వే స్టేషన్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నారు డాడీ. సో ఇలా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నారు. మా పెద్దవాడైతే డాడీని చూసేంతవరకు ఒకలాగా, చూసాక ఒకలాగా ఉంటారు. వాళ్ళ తాతయ్యని చూసేంతవరకు. వన్స్ తాతయ్య చేయి పట్టుకోగానే మేమెవరో వింతగా, అంటే మేమెవరో తెలియనట్టు ప్రవర్తిస్తారు. ఇంకా ఈ కిడ్స్ అయితే మా ఇంటికి వెళ్తే అసలు మామూలుగా ఉండదు హంగామా. చూడండి, చిన్నోడు వీడు, నా చిన్న హీరో. చాలా క్యూట్ ఉంటాడు, చాలా క్యూట్గా మాట్లాడతాడు. చాలా నాటీ ఫెలో. ఇద్దరు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఫస్ట్ మేమైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మాకు 8 o'clockకి, నైట్ 8 o'clock ఏమో దర్శనానికి టికెట్ దొరికిందండి. సో ఈ టైం అంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి కాణిపాకం వెళ్దామని అనుకున్నాం. ఫస్ట్ కాణిపాకం వెళ్ళి అటునుంచి పద్మాలయమ్మ టెంపుల్, పద్మావతి టెంపుల్ చూసుకొని తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ టైంని బట్టి అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాము. మేమైతే కాణిపాకం టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఎండలు అయితే అప్పటికే ఫుల్ ఎండలు ఉంటుండే. మేము హోలీ టైంలో వెళ్ళాము. అప్పటికి వైజాగ్లో అయితే అంత లేకుంటుండే, బట్ తిరుపతిలో మాత్రం చాలా ఎక్కువ ఎండలు ఉంటుండే. అసలు ఇంకా మా కిడ్స్ ఇంత ఎండ కొడుతున్నా వద్దురా నాయన అంటున్నా కూడా రూప్ టాప్ ఆన్ చేసేసుకొని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇంకా నాకు ఎక్కడ వడదెబ్బ తగులుతుందో వాళ్ళిద్దరికని చాలా టెన్షన్ అవుతుంది. సో మేము కాణిపాకం అయితే వచ్చేసామండి. వచ్చేసి దేవుణ్ణి దర్శించుకొని ఇంకా వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఒక టెంపుల్కి ఫోన్స్ అలో ఉన్నా లేకున్నా ఫోన్లు మెయిన్ కెమెరా పట్టుకొని అటు ఇటు తిరగడం మా వాళ్ళకి ఇష్టం ఉండదు. సో నేను ఇక్కడైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఏ టెంపుల్లో కూడా బయట నుంచి మాత్రమే షూట్ చేశాను. అనుకున్న టైంకి కరెక్ట్గానే చేరుకున్నాము కాణిపాకం కూడా. అక్కడ వచ్చే దారిలో ఫుడ్ తినేసి మేము అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాం తిరుపతి. ఇక్కడ ఆనంద్ భవన్ అని వస్తుంటే కాణిపాకం తిరుపతి మధ్య రోడ్లో ఉంటుండే. చాలా బాగుంది ఫుడ్. అంటే ఓకే, తినేటట్టు ఉందండి. మరీ బాగా అంటే బాగా ఏం లేదు, తినొచ్చు, పర్వాలేదు అన్నట్టుంది మన ఆంధ్ర భోజనం. అక్కడ ఫుడ్ తినేసి తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. పైకి ఎక్కుతున్నాము ఇప్పుడే. యాక్చువల్గా మాకు వచ్చేసి 9 o'clock అనుకుంటా స్లాట్. బట్ 7 o'clock నుంచి అలౌ చేస్తున్నారని అంటే కిడ్స్ ఉన్నారు కదా, ఇంకా హెడ్ షేవ్ చేసుకొని స్నానం చేసుకొని అవన్నీ చేసుకునేసరికి టైం అవుతుంది కాబట్టి ముందే స్టార్ట్ అయిపోదామని వెళ్ళిపోయాము. అసలు ఒకప్పుడు ఘాట్ రోడ్లో వెళ్తుంటే నేనైతే చాలా భయపడేదాన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు. బట్ నా కిడ్స్ మాత్రం ఆ రూఫ్ టాప్ ఆన్ చేసుకొని వాళ్ళు ఇద్దరే చూస్తున్నారు. నాకు టెన్షన్ అయిపోతుంది, ఇప్పుడు వాళ్ళు సడన్ బ్రేక్ వేస్తే ఎక్కడ పడిపోతారో అని చెప్పి. నేనైతే అసలు నాకు ఇప్పుడు భయమే లేకుండా అయిపోయింది వీళ్ళు చేయబట్టి. పిల్లలు ఉంటే మదర్ అనేది స్ట్రాంగ్ అవుతుందని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను చాలా విషయాల్లో మ్యారేజ్ కాకముందుకి మదర్ అయ్యాక చాలా మారిపోయాను అనిపిస్తుంది. నేను వీళ్ళు చేయబట్టి చాలా స్ట్రాంగ్ అవుతున్నాను కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంతే, వీక్ కూడా అవుతూ ఉంటాము ఒక్కొక్కసారి. వీళ్ళే మన ప్రపంచం కదా. ఇక్కడ నుంచి వ్యూ అసలు వెళ్తుంటే తిరుపతి వ్యూ అనేది చాలా బాగుంది.
ఈ కొండపైకి. అసలు మొత్తం ఘాట్ రోడ్ మొత్తం నిల్చొనే ఉన్నారు. సో నేను కూడా నిల్చోవాల్సి వచ్చింది ఆబ్వియస్గా వాళ్ళని సెక్యూర్ చేయడం కోసమని. పెట్టేశాను. అప్పుడు నా కిడ్స్కి ఫస్ట్ నుంచి కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నాను. ఇలా మనం హెయిర్ తీపించుకుంటాము, ఇట్స్ ఓకే అని అలా చెప్తానే ఉన్నాను. అంటే వాళ్ళకి సడన్గా హెయిర్ తీస్తే ఇట్లా ఏడ్ చేస్తారు కదా, అలా ఏడవకుండా అని. బట్ మా పెద్ద బాబు మాత్రం నేను చేయించుకొని అన్నాడు. వన్స్ అందులోకి వెళ్ళిపోయాక ఏమనుకున్నాడో ఏమో, అసలు ఇద్దరు ఏడుస్తారు, ఎంత కష్టపడాలో అనుకున్నాను. బట్ ఎవరు ఏడవలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది హెయిర్ తీయించుకోవడం. చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా క్యూట్గా కూడా అనిపించారు. ఇప్పుడైతే కళ్యాణ్ కట్టకి వెళ్ళిపోతున్నాము. కిడ్స్ చిన్నవాళ్ళు కదా, కొంచెం ముందే వెళ్ళి ఉంటే హడావిడి లేకుండా ఉంటుందని ఫస్ట్ 6 o'clock or 5:30 అరౌండ్ ఆ టైంకి వెళ్ళిపోయి హెడ్ షేవ్ చేయించుకున్నాము కళ్యాణ్ కట్ట దగ్గర. ఇవి మా గుండు ఫొటోస్. అప్పుడు తీస్తున్నప్పుడు మాత్రం తీయలేదు, ఎందుకంటే నాకే కొంచెం ట్రామా నడుస్తుండే. హెయిర్ తీయించుకుంటే ఎలా ఉంటాను అసలు, అంటే ఊహించుకోలేం కదా, ఒక అమ్మాయికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. బట్ కిడ్స్ విషయం కాబట్టి నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. సో ఇవన్నీ మా ఫొటోస్ ఆఫ్టర్. మా అబ్బాయి అయితే ఎంత బాగా పెట్టాడో. ఇవన్నీ నా హెడ్ షేవ్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్. నేను ఈ వీడియో పోస్ట్ చేయాలని అనుకోలేదు. ఒక బ్రదర్ అడగడం వల్ల సరే చేసేద్దాం ఉన్నవాడితో అని చేసేసాను. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.